ఇంకా తిప్పి కొడితే వారం రోజులు కూడా టైం అయితే లేదు. మరి ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. గైస్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తా గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఈ యాక్షన్ మినీ యాక్షన్ వచ్చేసి అబుదాబిలో జరగబోతుంది 16th డిసెంబర్ నాడు మధ్యాహ్నం 2:30 PM అయితే స్టార్ట్ కాబోతుంది. యాక్షన్ వచ్చేసి మొత్తం 1355 మంది రిజిస్టర్ అయితే చేసుకున్నారు. దాంట్లోకి వెళ్ళి షార్ట్ లిస్ట్ చేస్తే గిట్ట 350 మందిని అయితే సెలెక్ట్ చేసిళ్ళు. 77 స్లాట్స్ అయితే మిగిలి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మరి ఆ 350 మందిలోకి వెళ్ళి ఆ 77 మంది ఎవరనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇంకా మెయిన్గా చూసుకుంటే ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఆర్సీబీ దగ్గర పర్స్ వచ్చేసి 16.40 crores అయితే ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళ టీం చూసుకుంటే డెడ్లీగా కనబడుతుంది. బట్ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒక నెంబర్ 3 ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, అండ్ నెంబర్ 5 ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, అండ్ బ్యాకప్ బౌలర్స్ అయితే కావాలి. ఈ 3 డిపార్ట్మెంట్ల పైన వీళ్ళు గట్టినే ఫోకస్ అయితే పెడతారు. ఫస్ట్ వీళ్ళకి మెయిన్గా 3లో ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, 5లో ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి, అండ్ బ్యాకప్ బౌలర్స్ మీన్స్ హాజీవుడ్కి ఇంజూర్ అయింది. ఐపీఎల్కి ముందు వరల్డ్ కప్ ఆడతాడు, అక్కడ రష్ అవుతాడు. సో అతనికి ఒక మంచి బ్యాకప్ బౌలర్ అయితే కావాలి. దట్టు పవర్ ప్లేలో మంచి వికెట్ టేకింగ్ బౌలర్ అయితే కావాలి. అండ్ ఎస్ దయాల్ కూడా మరి ఈ డొమెస్టిక్లో మనకైతే కనబడతలేడు. మరి అతను ఆడడా అనేది ఇంకా డౌట్స్గా కనబడుతున్నాయి. సో అతను కూడా ఒక మంచి ఇండియన్ బ్యాకప్ బౌలర్ అయితే కావాలి. సో కాబట్టి వీళ్ళు మొత్తం ఫోకస్ అంతా బ్యాకప్ బౌలర్స్ పైన పెట్టచ్చు. అండ్ నెంబర్ 3 అండ్ నెంబర్ 5 బ్యాట్స్మెన్ అయితే కావాలి వీళ్ళకి. ఈ మూడింటి పైన వీళ్ళు 100% ఫోకస్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర డెడ్లీ టీం ఉంది. ఒక్కసారి వీళ్ళ యొక్క ఉన్న దాంట్లో ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి. దేవదత్ పడిక్కల్ ఉన్నాడు, బట్ ఒకవేళ ఆక్షన్లో దేవదత్ పడిక్కల్ కంటే మంచి ప్లేయర్ దొరికితే చూస్తారు, దొరకకపోతే ఇట్ట పడిక్కల్తో కంటిన్యూ అవుతారు. ఇక 4లో రజత్ పతిదారు, 5లో కూడా జాకబ్ బేతుల్ ఉన్నాడు, బట్ జాకబ్ బేతుల్ కంటే ఇంకా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు దొరకకపోతే గిట్ట జాకబ్ బేతుల్కి ఛాన్స్ ఇవ్వచ్చు. 6లో జితేష్ శర్మ, 7లో టిమ్ డేవిడ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో భువనేశ్వర్ కుమార్, 10లో జోస్ అజిల్వుడ్, 11లో ఎస్ దయాలు, ఇంపాక్ట్ ప్లేయర్ సుయాష్ శర్మ. సో ఓవరాల్ చూసుకుంటే 11 మాత్రం చాలా మనకి పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఆ స్లాట్స్ అనేది వీళ్ళు ఫిల్ చేసుకుంటే ఇక డెడ్లీ టీం అయితే అవుతుంది. అండ్ మరోసారి కూడా కప్ని డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో ఆ విధంగా అవుతుంది వీళ్ళ యొక్క టీం వచ్చేసి. ఇక వీళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు అనేది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి వెంకటేష్ అయ్యర్. ఖచ్చితంగా వెంకటేష్ అయ్యర్ కోసం అయితే వెళ్తారు. వెంకటేష్ అయ్యర్ 2 crores బేస్ ప్రైజ్తో అయితే వస్తున్నాడు. వీళ్ళ దగ్గర 16 కోట్లు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి ఒక 8 కోట్లు ఇతని కోసం అయితే చూస్తారు. దొరకపోతే గిట్ట దొరకరు, బట్ 8 కోట్లు 9 కోట్ల దాకా ఇతని కోసం అయితే వెళ్తారు. దొరికితే గిట్ట హ్యాపీ అయితే ఉంటారు ఖచ్చితంగా. వెంకటేష్ అయ్యర్ కూడా గత సీజన్లో పర్ఫార్మెన్స్ రాకున్నా అని అంతకుముందు సీజన్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. అండ్ బౌలింగ్లో కూడా 1 లేదా 2 ఓవర్లు ఖచ్చితంగా వేస్తాడు. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి రాచిన్ రవీంద్ర కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. గత సీజన్లో సిఎస్కేకి పెద్దగా రాణించకున్నా అని ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 18 మ్యాచ్లో 414 రన్స్ అయితే స్కోర్ చేసిండు. దాదాపు 150 స్ట్రైక్ రేట్ అవుతుంది. అండ్ బౌలింగ్లో కూడా 2-3 ఓవర్లు అయితే వేస్తాడు ఈజీగా. సో రాచిన్ రవీంద్ర కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే వైనాట్ మ్యాట్ షాట్, ఖచ్చితంగా మ్యాట్ షాట్ కూడా ఆ నెంబర్ 3లో మంచి పర్ఫెక్ట్ ఫిట్ అవుతారని చెప్పుకోవచ్చు. దట్టు బౌలింగ్లో కూడా ఈజీగా ఒకవేళ స్పిన్నర్కి వెళ్ళుకుంటే గిట్ట 4 ఓవర్లు అయితే వేస్తాడు. మినిమం మ్యాచ్కి 2-3 ఓవర్లు అయితే ఖచ్చితంగా వేస్తాడు. స్పిన్నర్కి వెళ్ళుకుంటే 4 ఓవర్లు కూడా వేస్తాడు. సో మ్యాచ్ షాట్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. గతంలో కూడా రూమర్స్ అయితే వచ్చినాయి ఖచ్చితంగా మ్యాచ్ షాట్ కోసం ఆర్సీబీ టార్గెట్ చేస్తుందని. సో కాబట్టి మ్యాచ్ షాట్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. వైనర్ స్టీవెన్ స్మిత్, ఆ నెంబర్ 3లో పర్ఫెక్ట్ సెట్ అవుతాడు కదా స్టీవెన్ స్మిత్. సో స్టీవెన్ స్మిత్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. స్టీవెన్ స్మిత్ కూడా బేస్ ప్రైజ్ వచ్చేసి 2 crores అని చెప్పుకోవచ్చు. మరి స్టీవెన్ స్మిత్ని తీసుకుంటే కూడా బెటర్ అయితే ఉంటుంది. ఎక్కువ చిన్న సోమ్లో గిట్ట మ్యాచెస్ జరుగుతాయి గిట్ట వీళ్ళ ఒక హోమ్ మ్యాచెస్ చాలా బెటర్ స్ట్రైకింగ్ అయితే చేస్తాడు. రీసెంట్గా మనం చూసినాం కదా మరి ఏ విధంగా టెస్ట్ మ్యాచ్లో రాణించిండో. సో కాబట్టి స్టీవెన్ స్మిత్ కూడా మంచి ఆప్షన్ అయితే అవుతాడు అక్కడ నెంబర్ 3లో.
ఇక తర్వాత చూసుకుంటే లివింగ్ స్టోన్ ఖచ్చితంగా 10 crores దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆక్షన్లో రసెల్ కూడా లేడు. సో కాబట్టి లివింగ్ స్టోన్ కూడా చాలా టీమ్స్కి రిక్వైర్మెంట్ ఉంది. సో కాబట్టి లివింగ్ స్టోన్ దాదాపు 10 crores ఎబోనే వెళ్ళేటట్టు అయితే మనకైతే కనబడుతున్నాడు. మరి ఒకవేళ వీళ్ళు అయితే ఖచ్చితంగా లివింగ్ స్టోన్ కోసం కూడా వీళ్ళు వెళ్ళొచ్చు, మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి డేవిడ్ మిల్లర్ను కూడా తీసుకుంటే చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ గతంలోనే ఏబీ డివిలియర్స్ అక్కడ హింట్ ఇచ్చిండు, మరి ఆర్సీబీకి డేవిడ్ మిల్లర్ ఆడితే చాలా చాలా బెటర్ ఉంటుందని. సో మేబీ డేవిడ్ మిల్లర్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ రిక్వైర్మెంట్ కూడా ఉంది వీళ్ళకి అక్కడ. జితేష్ శర్మ, డేవిడ్ మిల్లర్, టీమ్ డేవిడ్ ముగ్గురు ట్రయో డెడ్లీ అయితే ఉంటుంది. ఏ మ్యాచ్ కానీ ఈజీగా చేయగల అక్కడ ఫినిషర్స్ అయితే మనకైతే కనబడుతుంది. కాబట్టి డేవిడ్ మిల్లర్ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక తర్వాత వీళ్ళకు బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ అయితే కావాలి. ఇంతకుముందు చెప్పుకున్న 6 బ్యాట్స్మెన్స్ కోసం అయితే వెళ్తారు. ఇక వీళ్ళకి బ్యాకప్ బౌలర్స్ అయితే కావాలి. దాంట్లో ఫస్ట్ నేమ్ వచ్చేసి అన్రిక్ నోకియా కోసం ఖచ్చితంగా వీళ్ళైతే వెళ్తారు. నోకియా బేస్ ప్రైజ్ వచ్చేసి 2 crores. సో కాబట్టి నోకియా కోసం ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. అండ్ రీసెంట్గానే సౌత్ ఆఫ్రికా T20 సైడ్లో కూడా వచ్చిండు. సో కాబట్టి ఖచ్చితంగా నోకియా కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక తర్వాత నేమ్ వచ్చేసి జాకబ్ డఫీ సేమ్ అక్కడ జోస్ అజలుడ్ లాగానే బౌలింగ్ అయితే ఇస్తాడు. పర్ఫెక్ట్ లెంత్ అయితే ఇస్తాడు. దట్టు ఈజీగా పవర్ ప్లేలో వికెట్లు తీస్తాడు. సో కాబట్టి జాకబ్ డఫీ కోసం వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. జాకబ్ డఫీ T20లో చూసుకుంటే 38 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 53 వికెట్లు తీసుకున్నాడు. 17 యావరేజ్ ఉంది. 7.37 ఎకానమీ, 13 స్ట్రైక్ రేట్. అంటే ఎవరీ మ్యాచ్కి మినిమం 2 వికెట్స్ అయితే తీస్తున్నాడు. సో అలాంటి స్ట్రైక్ రేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో 5 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. బెస్ట్ చూసుకుంటే 4/14. అంటే చాలా మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఈ T20 ఫార్మెట్లో. సో జాకబ్ డఫీ కోసం కూడా అన్ని టీమ్స్ వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక తర్వాత బౌలర్ చూసుకుంటే వైనాట్ ఆకాశ్ దీప్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఎస్ఐలు ఆడపోతే గిట్ట భువనేశ్వర్ అండ్ ఆకాశ్ దీప్ ఇనిషియల్గా వికెట్లే తీస్తారు పవర్ ప్లేలో. సో కాబట్టి ఆకాశ్ దీప్ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మ్యాట్ హెన్రీ, ఒకవేళ జాకబ్ డఫీ దొరకపోతే గిట్ట మ్యాట్ హెన్రీ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. మ్యాట్ హెన్రీ కూడా పవర్ ప్లేలో వికెట్లే తీస్తాడు. సో కాబట్టి మ్యాట్ హెన్రీ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకా మన ఇండియన్ డొమెస్టిక్ బౌలర్స్లో చూసుకుంటే ఆకిబ్ నబీ కోసం కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇంకా చాలా నేమ్స్ ఎత్తున్నాయి. ఇంకా అక్కడ చూసుకుంటే విల్ సుదర్లైన్ ఉన్నాడు, ఆస్ట్రేలియా నుంచి ఆల్రౌండర్ అరుణ్ హార్డీ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే జాక్ ఎడ్వర్డ్స్ ఉన్నాడు. సో వీళ్ళ కోసం కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకా మన ఇండియన్ బౌలర్స్లో చూసుకుంటే శివ మావి, కార్తిక్ త్యాగి వీళ్ళ కోసం కూడా వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. అండ్ బ్యాట్స్మెన్స్లో చూసుకుంటే వైనట్ పృథ్వీ షా, వైనట్ దీపక్ హుడా. సో వీళ్ళ కోసం కూడా మేబీ వెళ్ళొచ్చు. బట్ మనం ఇంతకుముందు చెప్పుకున్న ప్లేయర్లలో 2 బ్యాట్స్మెన్స్ వస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మెయిన్గా చూసుకుంటే వీళ్ళకి వచ్చేసి నెంబర్ 3 అండ్ నెంబర్ 5 బ్యాకప్ బౌలర్స్. ఈ మూడింటిపైన వీళ్ళు దృష్టి పెడితే గిట్ట డెడ్లీగా టీం మారే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతుంది. ఆల్రెడీ వీళ్ళ దగ్గర డెడ్లీగా టీం ఉంది. బట్ ఒక 2-3 ఒక మంచి ప్లేయర్స్ వచ్చిల్లనుకో ఇంకా చాలా డెడ్లీ అయితే అవుతుంది. ఇక వీళ్ళని ఏ టీం కూడా ఆపలేదు. సో మరోసారి టైటిల్ని కొట్టే ఛాన్స్ కూడా మనకైతే కనబడుతుంది. సో ఆ విధంగా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. వీళ్ళ దగ్గర 16.40 crores మంచి టీంని అయితే వీళ్ళు క్రియేట్ చేసుకునే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. మరి ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరన్నది ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెంచండి.